సో డిఫరెంట్ టైప్ ఆఫ్ చార్ట్స్ గురించి మాట్లాడుకోవచ్చు ఈరోజు. సో బిఫోర్ దట్ ఏంటి మనం చేసేది చార్ట్స్ ఎందుకు అనేది పవర్ బిఐ చార్ట్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే డేటా విజువలైజేషన్ మాటలోకి వచ్చాము. సో మనం ఇక్కడ నుంచి నేర్చుకునేది ఏంటంటే చార్ట్స్ అన్నమాట. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఎందుకు చార్ట్స్ యూజ్ చేస్తాము. ఇప్పటిదాకా మనం ట్రాన్స్ఫర్మేషన్ పార్ట్ గురించి మాట్లాడుకున్నాం. పవర్ బిఐ ట్రాన్స్ఫర్మేషన్ పార్ట్ గురించి. సో ట్రాన్స్ఫర్మేషన్ లో ఏంటి, మనకి రా డేటా ఉంటే రా డేటాని క్లీనప్ చేసి మనకి యాక్చువల్ గా డేటాని మనం యూజింగ్ దట్ cleanup data we are visualizing the we will visualize the data. అంటే మనం ఆ విజువలైజేషన్ ఎలా చేస్తాం, డేటా విజువలైజేషన్ అనేది we will use the చార్ట్స్. సమ్ డిఫరెంట్ మీడియం ఇస్ కాల్డ్ చార్ట్స్. ఈ చార్ట్స్ ద్వారానే మన ఇన్ఫర్మేషన్ ని ఎండ్ యూజర్స్ కి చెప్పగలుగుతాం. సో సో వాట్ ఈస్ డేటా విజువలైజేషన్? సో చార్ట్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉన్నాయి, తెలిసిందే. ఎన్ని టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉన్నాయో, లైన్ చార్ట్స్ ఉంది, ఏరియా చార్ట్స్ ఉంది, పై చార్ట్స్ ఉంది, డోనట్ చార్ట్స్ ఉంది, లైన్ చార్ట్స్ ఉన్నాయి, డిఫరెంట్ చార్ట్స్, స్టాక్డ్ కాలమ్ చార్ట్స్ ఉంది, స్కాటర్ ప్లాట్స్ ఉన్నాయి, మ్యాప్స్ ఉన్నాయి. సో వీ కెన్ data can be visualized in the form of maps also. We can give the clear cut information to the end user regarding our data. So మనకి డేటా అనేది రా డేటా అనేది ఎప్పుడైతే వస్తుందో ఆ రా డేటాని మనం క్లీనప్ చేసి ఎండ్ యూజర్ కి మనకి ఒక ఇన్ఫర్మేటివ్ వేగా సమ్ ఇన్సైట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్సైట్స్, అంటే క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవడానికి చార్ట్స్ అనేది యూజ్ చేస్తాం. సో వాట్ ఈస్ డేటా విజువలైజేషన్? బిఫోర్ గోయింగ్ టు దట్ part, what is data visualization? So is a process of taking the raw data and transforming it to the graphical or pictorial representations such as charts, graphs, diagrams, pictures and videos, which explains the data and allow you to gain insights from it. అంటే మనకి ఉన్న డేటాని, మనకి ఉన్న రా డేటాని ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత దాన్ని గ్రాఫికల్ గా కానీ పిక్టోరియల్ రిప్రజెంటేషన్స్ లో కానీ చూపించాలి. ఆ పిక్టోరియల్ రిప్రజెంటేషన్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ అంటే చార్ట్స్, గ్రాఫ్స్ అనేవి, డయాగ్రామ్స్ అనేవి, పిక్చర్స్ అనేవి, వీడియోస్ అనేవి. అండ్ ఆ డేటా నుంచి మనం తీసుకునే డేటా నుంచి, మనం క్లీనప్ చేసిన డేటా నుంచి, ఆర్ రా డేటా విచ్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ట్రాన్స్ఫార్మ్డ్ డేటా విచ్ ఇస్ క్లీన్డ్ అప్ డేటా, ఆ డేటా నుంచి మనం ఇన్సైట్స్ అనేవి చూపించవచ్చు. సో యూజర్స్ కెన్ క్విక్లీ అనలైజ్ ది డేటా అండ్ ప్రిపేర్ ది రిపోర్ట్స్ టు మేక్ బిజినెస్ డిసిషన్స్ ఎఫెక్టివ్లీ. సో మనకి ఇక్కడ నుంచి ఏం చేయగలుగుతారు, మనకి వన్స్ డేటా అనేది రెడీ అయిన తర్వాత మనం పిక్చరల్ రిప్రజెంటేషన్స్ లో చూపించిన తర్వాత డేటాని రిప్రజెంట్ చేసుకొని, యూజ్ చేసుకొని వాళ్ళ రిపోర్ట్స్ కానీ, సో బిజినెస్ డిసిషన్స్ కానీ వాళ్ళు క్లియర్ కట్ గా తీసుకోగలుగుతారు. ఎందుకంటే మనకి బిజినెస్ అనేది ఏ లెవెల్లో ఉంది, అంటే ఇప్పుడు ఏమైనా సేల్స్ తగ్గిందా, సేల్స్ పెంచడానికి ఏం చేయాలి, బిజినెస్ డిసిషన్స్ ని తీసుకోవడానికి యూజ్ అవుతుంది అన్నమాట. ఇలాగ అంటే ఏ ఏరియాలో మనం ఇబ్బందులు పడుతున్నాం, ఏ ఏరియాలో మనం సెగ్మెంట్స్ లో మనం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, ఎలాంటి ఏరియాస్ లో మనం చూడాలి. సో కస్టమర్ ఏ ఏరియా నుంచి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, కస్టమర్ ఏ ఏరియాలో ఎక్కువగా ఫోకస్ చేశాడు, సో ఎలాంటి ప్రొడక్ట్ వాళ్ళు ఆశిస్తున్నారు అలాంటి ఏరియాస్ నుంచి. సో ఇలాంటివన్నీ కూడా మనకి గ్రాఫికల్ గా, పిక్టోరికల్ గా చార్ట్స్ రూపంలో చూపించగలిగితే మనం అవతల వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటట్టు డిసిషన్స్ తీసుకోవడానికి, ఎండ్ యూజర్ డిసిషన్స్ తీసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. సో డేటా విజువలైజేషన్ ఈ వరల్డ్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. డ్యూ టు మోర్ దెన్ ఎ వర్డ్స్, a picture can give you more information about the present scenario about your data. సో మన డేటాని స్ప్రెడ్ షీట్స్ లో కానీ, సమ్ రిపోర్ట్ రూపంలో కానీ మనం చూపించడానికి ఇబ్బంది పడతాం. అంటే అవతల వాళ్ళ ఎండ్ యూజర్స్ ఏంటంటే ప్రతిదీ కూడా క్లియర్ కట్ గా ఉండాలి, ఇన్ఫర్మేషన్ అనేది సింపుల్ గా ఉండాలి, క్రిస్పీగా ఉండాలి, అండ్ డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ అనేది ఉండాలి, ఎండ్ యూజర్స్ కి బాగా యూస్ఫుల్ గా ఉండాలి. అంటే ఇప్పుడు ఏదన్నా డేటా అనేది ఉంది అంటే ఆ డేటాని మనం ఖచ్చితంగా అవతల వాళ్ళకి అర్థమయ్యే రూపంలో చెప్పే భాష ఏదైనా ఉందంటే పవర్ బిఐలోని విజువలైజేషన్ టూల్స్ లోని దట్ ఈస్ నథింగ్ బట్ ఎ చార్ట్. సో ఇట్ ఇట్ ఇన్ఫ్లుయెన్స్ ది కస్టమర్ బిహేవియర్. అంటే మనకి ఏ ఎలిమెంట్స్ కస్టమర్ బిహేవియర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది.
సో, ఎలా అర్థమవుతుంది? మనకి ఎండ్ యూజర్స్‌కి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి. అంటే మనం అవతల వాళ్ళకి చార్ట్స్ రూపంలో చెప్పే ముందు ఎలాంటి అంటే కస్టమర్ బిహేవియర్ ఎక్కడ ఏ ఎలిమెంట్స్‌లో ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నాడు వాడు. నెక్స్ట్ ఏ ఏ ఏరియాలో మనం మనం అటెన్షన్ పే చేయాలి. అంటే ఏ ప్రొడక్ట్ ఏ ఏరియాలో ఎక్కువ కొంటున్నారు. అంటే సమ్ రీజన్స్‌లోని డిఫరెంట్ రీజన్స్‌లో కల్చరల్ బిహేవియరల్, డెమోగ్రాఫిక్ ఇష్యూస్ వల్ల చాలా ఉంటాయి. చాలా ఏరియాస్‌లోని కొన్ని ఏరియాస్‌లో కొన్ని వాడరు. కొన్ని ఏరియాస్‌లో కొన్ని వాడతారు. ఈ మిడిల్ ఈస్ట్‌లో కొన్ని టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ వాడరు. సో, వి ఆర్ నాట్ సపోజ్డ్ టు సెల్ దట్ ప్రొడక్ట్స్ దేర్. సో, మనం అక్కడ ప్రొడక్ట్స్ సెల్ చేసినా అది మనకి డిమాండ్ ఉండదు కాబట్టి వి హాస్ టు పే ది లాస్. సో, we are not supposed to give the product, we are not supposed to sell the product in the Middle East areas, so and so products, some different areas లో. సో, లైక్ యూరోపియన్ రీజన్‌లో ఒక టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ అమ్మడానికి వీల్లేదు. సో, వాళ్ళు కాస్మెటిక్స్ అవి ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే డ్యూ టు కోల్డ్ క్లైమేట్స్ వల్ల డిఫరెంట్ ప్రొడక్ట్స్‌ని వాళ్ళు ఎక్కువగా వాడతారు. సో, వి హావ్ టు ఫోకస్ ఆన్ డిఫరెంట్ సెగ్మెంట్స్ దేర్. సో, ఇన్ ది యూఎస్ ఏరియా వెన్ ఇట్ కమ్స్ టు ఏషియా పెసిఫిక్ రీజన్. సో, ఇక్కడేంటంటే కొన్ని కంట్రీస్ వాళ్ళ బడ్జెట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటది. అంటే వి హాస్ టు సేల్స్ విల్ బి డిపెండ్స్ అపాన్ ది కాస్ట్ వి ఆర్ ప్రొవైడింగ్ టు ద కస్టమర్. సో, కాస్ట్ ఎఫెక్టివ్‌గా ఉన్న ఏరియాస్‌లో అంటే లైక్ ఇండియాలో దే యూజ్డ్ టు లుక్ ఫర్ ఏ ప్రొడక్ట్ క్వాలిటీ. ఏ మీడియం ప్రొడక్ట్ క్వాలిటీ ఈస్ ఎనఫ్ అండ్ ఆహ్, బట్ దే నీడ్ ది బెస్ట్ ప్రైస్. సో, దే వాంట్ టు బై ఇట్ ఫర్ ది బెస్ట్ ప్రైస్ ఇన్ అవర్ ఏరియాస్. సో, ఇలాంటి ఏరియాస్‌లోని మనం చేయాలి. సో, ప్రిడిక్ట్ చేసుకోగలుగుతాం. సో, ఏ లొకేషన్ అని ప్రిడిక్ట్ చేయగలం. అండ్ ప్రిడిక్ట్ సేల్స్ అండ్ వాల్యూమ్ అంటే సేల్స్ వర్సెస్ వాల్యూమ్స్ కానీ మనకి ఎంత సేల్స్ ఉంది. సో, ప్రెజెంట్ ఏరియాలో ఈ రీజన్‌లో ఎంత సేల్స్ ఉంది. ఈ స్టేట్‌లో ఎంత సేల్స్ ఉంది. ఈ సిటీలో ఎంత సేల్స్ ఉంది. ఇవన్నీ కూడా మనం పిక్టోరియల్ రిప్రజెంటేషన్‌లో చార్ట్స్ రూపంలో మనం చూపగలం. సో, బెటర్ యూ విజువలైజ్ యువర్ పాయింట్, ద బెటర్ యూ కెన్ లివరేజ్ ఇన్ఫర్మేషన్ టు ద ఎండ్ యూజర్. అంటే మనం ఎంత బెటర్‌గా అయితే విజువల్స్‌ని చూపించగలుగుతామో, అంత బెటర్‌గా ఇన్ఫర్మేషన్‌ని ఎండ్ యూజర్స్‌కి అందించగలుగుతాం. అంటే మన ఎండ్ యూజర్స్ ఏం ఆలోచిస్తారంటే ఎప్పుడు కూడా మనకి డేటా అనేది క్లియర్ కట్‌గా ఇన్‌సైట్స్ అనేవి పర్ఫెక్ట్‌గా వాడికి చూడగానే అవతల వాళ్ళకి చూడగానే అర్థమయ్యేటట్టు ఉండాలన్నమాట. సో, అలాంటి ఆహ్, ఆహ్, డేటాని మనం విజువలైజ్ చేస్తాం. అంటే మనం రా డేటానే సమ్ స్ప్రెడ్ షీట్స్‌లో ఉన్న డేటాని మనం ఇన్‌సైట్స్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాం. త్రూ చార్ట్స్ అన్నమాట. సో, చార్ట్స్ అనేవి the best representation of our data uh, in the form of visualization. Okay, so we have learned about the data visualization very clearly. So ఎందుకు data visualization అనేది మనకు అర్థమైంది కదా. సో, మనకి చార్ట్స్‌లో అంటే వన్ బై వన్ చెప్పుకుంటూ ఉంటాం. సో, ఈ క్లాస్‌లో మనం చెప్పుకునే చార్ట్స్ అన్ని టైప్స్ ఆఫ్ చార్ట్స్. ఎలాంటి చార్ట్స్ ఉన్నాయి? ఫస్ట్ కాలమ్ చార్ట్స్ ఉన్నాయి. స్టాక్డ్ కాలమ్ చార్ట్స్ ఉన్నాయి. పై చార్ట్ ఉంది. డోనట్ చార్ట్ ఉంది. ఫనల్ చార్ట్ ఉంది. రిబ్బన్ చార్ట్ ఉంది. సో, కొన్ని ఆప్షన్స్ లైక్ ఎక్స్‌క్లూడ్ అండ్ ఇంక్లూడ్ ఆప్షన్స్ గురించి, వ్యూ డేటా అండ్ ఎక్స్‌పోర్ట్ అంటే డేటాని వ్యూ చేసుకొని దాన్ని ఎక్స్‌పోర్ట్ ఎలా చేసుకోవాలి ఇన్ ఫార్మ్ ఆఫ్ సీఎస్‌విస్‌లో గాని ఎలా చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు ఈ సెక్షన్‌లో నేర్చుకుందాం. సో, ఫస్ట్ వి విల్ గో త్రూ ది కాలమ్ చార్ట్స్. సో, ఆహ్ కాలమ్ చార్ట్ చేసే ముందు వి కెన్ గో త్రూ అవర్ ప్రాక్టికల్ సెషన్‌లోకెళ్ళి మనం చేద్దాము. సో, ప్రాక్టికల్ సెషన్‌లో నీకు తెలిసిందే మనం ఏం చేయాలి ఫస్ట్ మనం వి హావ్ టు ఓపెన్ అవర్ సో, వి హావ్ టు ఓపెన్ అవర్ సో, ఇదంతా నీకు తెలిసిందే. ఇది మీకు ఆల్రెడీ చెప్పాను. సో, వన్స్ అగైన్ సో, వి హావ్ ఎ రిబ్బన్స్ హోమ్ ఇన్సెట్ ఆప్షన్స్ రిబ్బన్స్ అన్నీ ఉన్నాయి. సో సో, ఇన్సెట్ మోడలింగ్ వ్యూ మనం ఈ క్యాన్వాస్ అంతా ఇది డేటా వి ఆల్రెడీ సెట్ పవర్ వ్యూలో మనం ఎక్కడైతే రిప్రజెంట్ చేస్తున్నాం రిపోర్ట్ వ్యూలో ఎక్కడైతే రిప్రజెంట్ చేస్తాం రిప్రజెంటేషన్ అంతా మన చార్ట్స్ అనేవన్నీ కూడా ఈ క్యాన్వాస్‌లోనే మనం రిప్రజెంట్ చేస్తాం. సో, ఇదంతా రిపోర్ట్స్ డిఫరెంట్ పేజెస్ ఉన్నాయి. సో,
అట్ ది ఎండ్ మనకి పేజెస్‌లో కాకుండా రిప్రజెంటేషను ఇది మనం డెస్క్‌టాప్ మీద చేసే పిక్చరల్. సో, అల్టిమేట్‌గా ఈ చార్ట్స్‌ని మనము పవర్ బిఐ సర్వీసెస్‌లోకి పుల్ చేస్తాము. అక్కడ ఇంకా లెవరేజ్‌గా రిపోర్ట్స్ రూపంలో మనకి రిప్రజెంటేషన్ ఇంకా చాలా నీట్‌గా చూపించొచ్చు. జస్ట్ వి ఆర్ కన్వర్టింగ్ అవర్ డేటా ఇంటూ ఇన్‌సైట్స్ హియర్. అంటే మనం ఒక డేటాని ఒక ఒక చార్ట్స్ కింద ఇక్కడ డిఫరెంట్ చార్ట్స్ కింద క్లియర్ చేసి, సో, మనం ఎలా అయితే ట్రాన్స్‌ఫార్మ్ చేసి క్లీన్ చేస్తామో, ఇక్కడ కూడా మన డేటాను తీసుకొచ్చి మనం అరేంజ్ చేసుకుంటాం. ఒక పేజ్‌లో ఇన్ని వ్యూస్ అని పెట్టుకొని, ఇంత డిజైన్ చేసుకొని, చార్ట్స్ రూపంలో డిజైన్ చేసుకొని, అంతా కూడా ఇక్కడ పెట్టుకుంటాం. ఎక్కడ మన పవర్ వ్యూలోని పవర్ రిపోర్ట్‌లో పెట్టుకుంటాం. సో, ఈ పవర్ వ్యూలో రిపోర్ట్ వ్యూలో మనం పెట్టుకుంటాం. సో, ఇదంతా కూడా ఇక్కడ మీకు తెలిసింది ఆల్రెడీ ఫీల్డ్ స్పాన్ ఉంది. ఫీల్డ్ స్పాన్‌లో ఏముంటుంది? ఆల్ ది టేబుల్స్ ట్రాన్స్‌ఫార్మ్ అయిన టేబుల్స్ అన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి లోడ్ చేసుకుంటే వన్స్ వి ట్రాన్స్‌ఫార్మ్ ది డేటా అండ్ వి లోడ్ ఇట్ వి కెన్ పుల్ ద టేబుల్స్ హియర్. సో, ఆల్ ది టేబుల్స్ విల్ బి రిప్రజెంట్ హియర్. సో, వన్స్ యూ పుల్ ద డేటా, వన్స్ యూ ఇంపోర్ట్ ది డేటా it will show in this field pan. సో ఫీల్డ్ పాన్ లో మనకి ఈ డేటా అనేది చూపిస్తుంది. సో వి కెన్ డూ ప్రాక్టికల్లీ. సో మనకి ఈ విజువలైజేషన్ పాన్ లో ఏముంటాయి? సో విజువలైజేషన్ పాన్ లో వి హావ్ డిఫరెంట్ చార్ట్స్. ఇక్కడ మనం చూస్తే సమ్ 30 ప్లస్ మోర్ చార్ట్స్ అనేవి కనిపిస్తాయి. దేర్ ఆర్ మెనీ చార్ట్స్. You can use it. You can have many charts from the get more visuals. You can go from here. You can get more visuals. You can import the visuals from the different areas. So you can import the visuals from a file. ఏదైనా ఫైల్ నుంచి విజువల్స్ చేసుకోవచ్చు. హ్మ్. కావాలంటే రకరకాల విజువల్స్ ని మనం వి కెన్ బై ది విజువల్స్ ఆల్సో. సో దేర్ ఆర్ ద ప్రీమియం విజువల్స్ ఆల్సో అవైలబుల్. సో వి కెన్ బై దట్ విజువల్స్. సో మనం నేర్చుకోవాల్సింది ప్రస్తుతం మనం చూడాల్సింది ఎన్ని టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉన్నాయో చూద్దాము. నెక్స్ట్ ఈ చార్ట్స్‌ని ఒకటి చూసుకుందాము. ఫస్ట్ మనం ఇక్కడ చూసారంటే స్టాక్డ్ బార్ చార్ట్ ఉంది. స్టాక్డ్ కాలమ్ చార్ట్ ఉంది. క్లస్టర్ బార్ చార్ట్ ఉంది. సో, క్లస్టర్ కాలమ్ చార్ట్స్ ఉన్నాయి. 100% స్టాక్ బార్ చార్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ 100% స్టాక్ కాలమ్ చార్ట్స్ ఉన్నాయి. సో, కాలమ్ చార్ట్స్, బార్ చార్ట్స్, లైన్ చార్ట్స్ ఉంది. ఏరియా చార్ట్స్ ఉన్నాయి. స్టాక్డ్ ఏరియా చార్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ లైన్ అండ్ స్టాక్డ్ కాలమ్ చార్ట్స్ ఉన్నాయి. సో, సో రిబ్బన్ చార్ట్స్ ఉన్నాయి. ఫనల్ చార్ట్స్ ఉన్నాయి. పై చార్టు, డూ నెట్ చార్టు, ట్రీ మ్యాప్ ఆల్రెడీ మీకు ఎంతో కొంత నేను ఇంతకు ముందు చెప్పాను. నెక్స్ట్ మ్యాప్స్ ఉన్నాయి. సో, ఫీల్డ్ మ్యాప్స్, షేప్డ్ మ్యాప్స్ ఉన్నాయి. అజూర్ మ్యాప్స్ గురించి ఉంది. నెక్స్ట్ గేజెస్ ఉంది. యొక్క పెర్ఫార్మన్స్‌ని ఎలా చెక్ చేసుకోవాలి. కార్డ్స్ ఉంది. కార్డ్స్ ఎలా చూపిస్తామో ముందు ఇంకా చెప్తాను. సో, కేపీఐస్ ఉంది. కీ పెర్ఫార్మన్స్ ఇండికేటర్స్ ఎంత పెర్ఫార్మన్స్ ఈరోజు ఎలా చేసింది. కంపేర్ విత్ నిన్న పర్సెంటేజ్ ఎంత ఇంక్రీజ్ అయింది. ఈరోజు ఎంత తగ్గింది. సో, ట్రెండ్స్‌ని చూసుకోవచ్చు ఎప్పటికప్పుడు. నెక్స్ట్ ఫిల్టర్ స్లైసెస్ గురించి ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాను. మళ్ళీ వి విల్ యూజ్ స్లైసెస్ మోర్ ఇన్ దిస్ డేటా విజువలైజేషన్ పార్ట్‌లో ఇంకా యూజ్ చేస్తాము. టేబుల్స్ గురించి నేర్చుకున్నాము. మ్యాట్రిక్సెస్ గురించి ఇంతకు ముందు కూడా చెప్పాను. నెక్స్ట్ పైథాన్ యూజ్ చేసుకొని చేయొచ్చు. ఇంకా సమ్ ట్రీ డీకంపోజిషన్ ట్రీస్ గురించి మనం నేర్చుకోవచ్చు. సో, ఇవన్నీ చార్ట్స్ మనం కవర్ చేస్తాము. ప్రతి చార్ట్ కూడా ఆల్‌మోస్ట్ కవర్ చేసి ప్రతి విజువలైజేషన్ ఇన్ఫర్మేషన్‌ని మనం నేర్చుకుంటాం. సో, మనకి ఆల్రెడీ సూపర్ స్టోర్ అనే డేటా ఉంది. విచ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ యూజ్డ్ టు షో దిస్ క్లాసెస్ ఇన్ దేర్ క్లాసెస్. సో, నేను కూడా ఆ డేటానే యూజ్ చేస్తాను. సో, డేటా ఈస్ మోర్ లైక్ అమెజాన్ డేటా, సేల్స్ డేటా. సో, ఆ డేటాని యూజ్ చేసుకొని మనం విజువల్స్‌ని చూడొచ్చు. సో, ఐయామ్ జస్ట్ టేకింగ్ ద డేటా. డైరెక్ట్‌గా మనకి డేటా అనేది ఉంటుంది. సో, శాంపుల్ సూపర్ స్టోర్ డేటా తీసుకుంటాను. సో, ఇట్ ఈస్ ఆల్రెడీ క్లీన్ డేటా. ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయిన డేటానే. సో, చార్ట్స్‌ని ఒకటి మనం నేర్చుకుంటాం కాబట్టి ప్రతి చార్ట్ గురించి మనం నేర్చుకుందాం. సో, బార్ చార్ట్ ఎప్పుడు కాలమ్ చార్ట్ ఎప్పుడు యూజ్ చేస్తారు. ఇంకా డిఫరెంట్ చార్ట్స్ ఎప్పుడు యూజ్ చేస్తారనేది మనం తెలుసుకోవచ్చు. ఓకే. సో, ఫస్ట్ మనం నేర్చుకోవాలనుకున్నది కాలమ్ చార్ట్. సో, కాలమ్ చార్ట్స్ ఏ ఏ పర్పస్‌లో యూజ్ చేస్తాము. సో, లైక్ కాలమ్ చార్ట్స్ యూజ్ చేసేటప్పుడు మనకి ఒక సేల్స్ గురించి యూజ్ చేస్తామంటే సేల్స్ డేటా అనేది ఒకటుంటుంది. అలాగే ఆహ్, సో, ఒకవేళ ఏ ఏరియాతో చేయాలనుకున్నా, లేకపోతే ఏ సబ్ కేటగరీస్‌తోనో, లేకపోతే ఏ ఏ ప్రొడక్ట్‌తోనో చేయాలనుకున్నా మనం బార్ చార్ట్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో,
మనం ఒక ప్రొడక్ట్‌ని చార్ట్స్ యూజ్ చేసుకోవాలి. అంటే 2 డిఫరెంట్ వ్యూస్‌ని అంటే ఒక సేల్స్ వర్సెస్ సబ్ కేటగరీ, సబ్ కేటగరీ ఆర్ కేటగరీ ఏదో ఒక ప్రొడక్ట్ వర్సెస్ సేల్స్. ఆ ప్రొడక్ట్ సేల్స్ ఎంతుంది? జస్ట్ 2 కామన్ ఎలిమెంట్స్ మధ్య మనం చూసుకోవడానికి యూజ్ చేసుకొని కాలమ్ చార్ట్స్ యూజ్ చేస్తాం. లెట్ ఇట్ స్టోర్ వన్స్. ఆ స్టోర్ అయిన తర్వాత మనం చూద్దాం. ఆహ్, సో డేటా అనేది ఫీల్డ్స్ టాబ్‌లో వస్తదని చెప్పాను కదా! ఫిల్టర్స్‌లో కూడా ఉంటుంది. వి హావ్ ఫిల్టర్స్ హియర్. సో వన్స్ ఈ ప్రివ్యూలోకొస్తే మనకి ఆ యొక్క సూపర్ స్టోర్‌లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయో, ఆ టేబుల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి విజువల్‌లో చూపిస్తుంది. ఇంతకుముందు మనం ఎలాగా సేమ్ యాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎలా తీసుకుంటామో డైరెక్ట్‌గా మనం లోడ్ చేసుకున్నప్పుడు చూసుకోవచ్చు. సో శాంపుల్ సూపర్ స్టోర్‌లో ఫైల్‌లో ఏముంది ఆర్డర్స్ టేబుల్స్ ఉంది. పీపుల్స్, రిటర్న్, ఆర్డర్ ఫీల్డ్ డేటాబేసెస్. సో ఇవన్నీ మనం చేసుకోకుండా జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓన్లీ ఈ ఆర్డర్స్ టేబుల్ మాత్రమే లోడ్ చేసుకుంటాం. ట్రాన్స్‌ఫార్మ్ చేస్తే ఇట్ విల్ గో టు ది పవర్ క్వెరీ. పవర్ క్వెరీలో మనకి ఏదన్నా క్లీనప్ డేటా లేదు అంటే ఆ క్లీనప్ డేటాని చేయడానికి మనం ట్రాన్స్‌ఫర్మేషన్ డేటాలోకెళ్తాము. అదే మనం లోడ్ చేసుకొని చేస్తే మనకది డైరెక్ట్‌గా పవర్ వ్యూలోకెళ్ళిపోతుంది. అంటే మనకు ఆల్రెడీ క్లీన్ అయిన డేటాని మనం విజువలైజ్ చేసుకుంటే, అది పవర్ వ్యూలోకెళ్తుంది. పవర్ వ్యూలో ఏంటంటే ఆల్రెడీ క్లీనప్ అయిన డేటాని యూజ్ చేసుకొని డేటా చేసుకోవచ్చు. సో క్లీన్ అవ్వకపోయినట్టయితే దాన్ని ట్రాన్స్‌ఫర్మేషన్ డేటాలో చేసుకొని పవర్ క్వెరీలో మనం ఆహ్, క్లీనప్ చేసుకుంటాం. ఓకే. సో మనం ఇప్పుడు ఇది క్లీన్డ్ డేటా అని మనకు తెలుసు కాబట్టి జస్ట్ వి ఆర్ యూజింగ్ ఫర్ విజువల్స్ టు నో ఆల్ ది విజువల్స్ క్లియర్‌లీ. సో వి ఆర్ యూజింగ్ ది క్లీనప్ డేటా. సో క్లీనప్ డేటాని యూజ్ చేసుకొని వి ఆర్ మేకింగ్ data visuals using a cleanup data of the superstore order state. ఓకే. జస్ట్ వి కెన్ లోడ్ ఇట్. క్లిక్ ఆన్ ది లోడ్. లోడ్ బటన్ మీద క్లిక్ చేయగానే మనకి ఆబ్వియస్‌గా మనకి ఫీల్డ్స్ ట్యాబ్‌లోని మనకి ఒక టేబుల్ క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్డర్స్ టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. సో పవర్ బిఐ చెప్పాను కదా! టేబులర్ ఫార్మాట్‌లో ఉన్న డేటాను మాత్రమే పవర్ బిఐ అనేది కన్సిడర్ చేస్తుంది. సో ఎనీ డేటా సోర్స్ నుంచి తీసుకున్న ఏ డేటా సోర్స్‌లో అయినా అది టేబులర్ ఫార్మాట్‌లో ఉన్న డేటాను మాత్రమే పుల్ చేసుకొని అయితే ఐదర్ పీడీఎఫ్‌లో డేటా ఉన్నా అది టేబులర్ ఫార్మాట్‌లో ఉన్న డేటాను మాత్రమే పుల్ చేసుకుంటది. సో, లెట్ ఇట్ బి లోడెడ్. వర్క్ ఆన్ ది చార్ట్స్. సో, ఇంతకుముందు ఒక వ్యూ అనేది ఇచ్చాను. యూజ్ చేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చార్ట్స్ పనిచేయవన్నమాట. సో, చార్ట్ రూపంలో చూపించాలి. లైన్ చార్ట్‌కి ఎలా చూపించాలి. ఎనీ కైండ్ ఆఫ్ డేటా. సో, ఇన్ పర్టిక్యులర్ డేటాలో చాలంటే అవ్వదు. సో, వి హావ్ టు హావ్ సమ్ స్టేట్ ఆర్ ఇన్ ద సేమ్ వే పై చార్ట్స్‌లో కూడా రీజన్ వైస్ గాని ఏవన్నా ఉంటే 2 కండిషన్స్ మాత్రమే అప్లై చేయడం కుదరదు. 3 కండిషన్స్ అప్లై చేయడానికి అక్కడ కుదరదు. అక్కడ 3 కండిషన్స్ అప్లై చేయాలి అంటే దెన్ యువర్ చార్ట్ ఈస్ అంబిగ్విటీ అండ్ ఇన్ఫర్మేషన్ యూఆర్ గివింగ్ ఇస్ ఇన్ అంబిగ్విటీ వే. సో అలాంటి తప్పులు క్లియర్‌గా తెలుసుకోవడం వల్ల మనకి విజువల్స్ మీద క్లియర్ ఈ పట్టు అనేది దొరుకుతుందన్నమాట. సో విజువల్స్ చేసేటప్పుడు మనకి ఆలోచన అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి ఏరియాస్‌లో మనం ఈ చార్ట్సే యూజ్ చేయాలి. సో యూ విల్ వర్క్ చేయగలిగితే ఎనీ డేటా సెట్స్. సో డిఫరెంట్ డేటా సెట్స్ విల్ బి గెట్టింగ్ ఇన్ ఆన్‌లైన్‌లో మనకి చాలా సోర్సెస్ ఉన్నాయి. అక్కడికెళ్ళి మనం చెక్ చేసుకుంటే మనకు చాలా డేటా సెట్స్ అనేవి దొరుకుతాయి. ఆహ్, సో మనం ఇట్స్ టేకింగ్ టైమ్ టు లోడ్. వన్స్ ఇట్ లోడ్స్ వి విల్ గో త్రూ ఆల్ ది డీటెయిల్ ఇన్ ది ఆర్డర్స్ టేబుల్. ఓకే. ఐ థింక్ సమ్ 9,000 ప్లస్ రోస్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్. బేసికల్లీ ఇట్ వోంట్ టేక్ మచ్ టైమ్ బట్ ఐ డోంట్ నో ఇట్ ఈస్ టేకింగ్ దట్ మచ్ టైమ్. సో మనం ఒక్కొక్క డేటా గురించి చెప్పుకుందాం అని చెప్పాను. చార్ట్స్ గురించి చెప్పుకున్నాం అని చెప్పాను కదా! సో డేటా సెట్స్ అనేవి బయట దొరుకుతాయి. చాలా డేటా సెట్స్ ఉన్నాయి. చాలా మంది యూజ్ చేసిన డేటా సెట్స్ ఉంటాయి. సో వాటితో మనం ఓన్‌గా కూడా మీకు నచ్చినట్టుగా చేయొచ్చు. సో మనకి ఇక లోడ్ అయింది. ఏ డేటా సెట్ ఎంతలో లోడ్ అయిందో చూడండి. సో కేటగిరీ, సిటీ, దాంట్లో ఉన్న డిస్కౌంట్స్, ఆర్డర్ డేట్స్, ప్రాఫిట్, సేల్స్ బై స్టేట్ అంటే స్టేట్ వైస్ ఎలా చేయొచ్చు ఇలాంటివన్నీ కూడా మనకి డేటా అనేది ఇక్కడ పెట్టుంది. సో ఫస్ట్ మనం ఏ చార్ట్ చూద్దాం? కాలమ్ చార్ట్ చూద్దాం. సో ఫస్ట్ మనం కాలమ్ చార్ట్ చూస్తే కాలమ్ చార్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే విజువల్ అనేది క్రియేట్ అవుతుంది ఇక్కడ. సో వన్స్ క్లిక్ చేయగానే జస్ట్ ఫీల్డ్స్ టాబ్ సో జస్ట్ ఎ మినిట్. మై I think my Power BI got stuck. Just a minute and it will load. I think very slow my లోగా ఉంది. సో నేనిక్కడ విజువల్స్ ఫస్ట్ కాలమ్ చార్ట్స్ సెలెక్ట్ చేసుకోగానే కాలమ్ చార్ట్ ఇలా కనవ్వగానే మనకి చూపిస్తుందన్నమాట.